నంద్యాల జిల్లా మహానంది మండలం మసీదుపురం గ్రామానికి చెందిన మునగాల రామసుబ్బారెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తీవ్రంగా ఖండించారు. మునగాల రామసుబ్బారెడ్డి మృతి ముమ్మాటికి హత్య అని, దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు హత్య ఘటనపై న్యాయం కోరుతూ శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ మహానంది మండలం మసీదుపురం గ్రామానికి చెందిన మునగాల రామసుబ్బారెడ్డిని దారుణంగా హత్య చేశారని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనికంతటికి కారణం మద్యమని, మద్యం ఏరులై పారుతున్నదని, స్త్రీలకు రక్షణ లేదని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అత్యాచారాలు, అఘాయిత్యాలు, మర్డర్లు, మానభంగాలు జరుగుతున్నాయన్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో ఇప్పటికే 3 దారుణ హత్యలు జరిగాయన్నారు. మునగాల రామసుబ్బారెడ్డి హత్యను నిష్పాక్షికంగా విచారణ చేపట్టాలని, దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. అలాగే హత్యలకు కారణమైన మద్యాన్ని రూపుమాపుతారా, కొనసాగిస్తారా కూటమి ప్రభుత్వం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మహానంది మండలం మసీదుపురం గ్రామంలో మునగాల రామసుబ్బారెడ్డి దారుణ హత్యకు గురి కావడం మేము చూశాం. రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి, వాళ్ళ కుటుంబం కానీ గతం రోజుల్లో ఫ్రాక్షన్కి కానీ రాజకీయాలకు కానీ సంబంధం లేకుండా జీవిస్తున్నటువంటి కుటుంబం, ఎంతో ఉన్నతమైన కుటుంబం. రామసుబ్బారెడ్డి చాలా మంచివాడు, పలకరిస్తేనే పలుకుతాడు తప్ప అతనికి పార్టీలు కూడా సంబంధం లేదు. వాళ్ళ అన్న వాళ్ళు నాతో పాటు ఉన్నా రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తి, అందరికి కావాల్సినటువంటి వ్యక్తి. మొన్న 25వ తారీఖు రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి ఎవరైతే హత్య చేశారో వాళ్ళు మందు తాగడం కోసం డిన్నర్ చేసుకోవాలని చెప్పి ఒక బావి వద్దకు వెళ్ళి అక్కడ కూర్చొని మందు తాగడం ప్రతి వాళ్ళు కొద్ది రోజుల్లో గమనిస్తూనే ఉన్నారు. అక్కడ అప్పుడప్పుడు కూర్చొని మందు తాగడం చూస్తూనే ఉన్నారు. ఈరోజు ఒంటెద్దు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఫోన్ చేయగా ఈ యొక్క రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి ఆ బావి వద్దకు వెళ్ళి మందు తాగుతున్నట్లుగా, పార్టీ చేసుకుంటున్నట్లుగా వాళ్ళ భార్య వాళ్ళు చెప్పడం వల్ల నాకు తెలియడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత గంట సేపుకు రామసుబ్బారెడ్డి గారు భార్య ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పి ఫోన్ చేయగా వస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఎంతసేపటికి రాకపోయేసరికి మళ్ళీ ఫోన్ చేస్తే ఫోను స్విచ్ ఆఫ్గా తెలియడం జరిగింది. తన కొడుకు భార్య ఇద్దరు ఫోన్ ఎంత చేసినా స్విచ్ ఆఫ్ వినకపోవడం, దాంతో ఏమైనా ఛార్జింగ్ అయిపోయిందని అని చెప్పి వాళ్ళు భావించడం జరిగింది. రామసుబ్బారెడ్డి గతంలో కానీ గ్రామంలో గలాటలు పడినట్టు కానీ ఎవరికైనా విభేదాలు ఉన్నట్లు కానీ ఇంతవరకు కూడా జరిగిన సందర్భాలు నేను ఇక్కడ గ్రామస్తులు విచారించినా కూడా ఎక్కడే కానీ చాలా మంచి వ్యక్తి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడు? ఈ హత్యే 100% హత్యే, దీనికి అనుమానం లేదు. ఎందుకంటే దీనికంటే ముందు ఇక్కడ ముగ్గురు అరెస్ట్ చేస్తే ప్రవీణ్ కుమార్ రెడ్డిని తన అనుచరుని ఇద్దరిని అరెస్ట్ చేస్తే బావిలో పడి అతను పొరపాటున బావిలో పడి చనిపోయినట్లుగా చెప్పడం జరుగుతుందని చెప్తా ఉన్నారు. బావిలో పడిన వ్యక్తి అతనికి ఈతొచ్చు, బాగా బ్రహ్మాండంగా ఈతొచ్చినట్టుగా అందరు చెప్తా ఉన్నారు. ఈతొచ్చిన వాడు అంత సూక్ష్మంగా చనిపోడు.
ఎటైనా ఒడ్డు చేరుకుంటాడు. ఎంత మందులో ఉన్నా మందు దిగిపోతుంది, ఖచ్చితంగా ఒడ్డు చేరుకొని బయటపడగలుగుతాడు. అదేవిధంగా దెబ్బలు కూడా ఉన్నాయి, ఒంటి మీద వివిధ చోట్ల గాయాలు కూడా కనపడతా ఉన్నాయి. ఆ గాయాలను పరిశీలిస్తే ఇది హత్య అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ హత్యకు జరగడానికి కారణాలు ఒక మందు. ఈ బ్రాండీ అనేది ఎక్కడ చూసినా పాల ప్యాకెట్ దొరకడం లేదు, కానీ డోర్ డెలివరీ చేస్తా ఉన్నారు ఎక్కడ కావాలంటే. రాత్రి వేళల్లో అర్ధరాత్రి కావాలన్నా అపరాత్రి కావాలన్నా రాత్రి 2 అయినా 3 అయినా సప్లై చేయడానికి ఈరోజు బెల్ట్ షాపులే తీసేస్తానని చెప్పినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బెల్ట్ షాపులు గ్రామాన 2-3 వెలసి రాత్రి వేళల్లో ఏ వేళ కావాలంటే ఆ వేళల్లో ఈరోజు మద్యం సప్లై చేస్తా ఉన్నారు. అంటే ఇదంతా కారణం కూటమి ప్రభుత్వం. ఈ మధ్య ఇప్పుడు ఒక చెల్లి అడిగింది, ఒక బిడ్డ అడిగింది, ఆడబిడ్డ, అంకుల్ ఇదంతా మా పెదనాన్న ఎవరితో పోయేవాడు కాదు, ఎవరితో మాట్లాడేవాడు కాదు, ఈ మద్యం వల్లనే ఇలాంటివన్నీ వస్తా ఉన్నాయి. మా ఊర్లో ఎక్కడ చూసినా విడిగా ఆ బజార్లలో ఆడలు పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది, మేము తిరగడానికి కూడా భయపడతా ఉన్నారు ఆడవాళ్ళు. ఎక్కడ వీలైతే అక్కడ మందు షాపులు విడిగా ఉన్నాయి, గలాటలు జరుగుతూ ఉన్నాయి, కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి ఈ మద్యం వల్ల అని చెప్పి ఈరోజు ఒక ఆడబిడ్డ చెప్పడం జరుగుతూ ఉంది. అంటే గ్రామాల పరిస్థితి ఏ విధంగా తయారైందో ఒక్కసారి ప్రభుత్వాన్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు అడ్డగోలుగా ఈరోజు రాత్రి వేళలకు అప్లై చేస్తే 50-100 రూపాయలు ఎక్కువ ఆశపడి ప్రతి గ్రామాన కూడా ఈరోజు మద్యం మా ఏరులో పారుతా ఉంది. మన నియోజకవర్గంలో అడ్డగోలుగా బ్రాండీ షాపులు 24 గంటలు కూడా ఓపెన్. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, బజార్కు ఒక బెల్ట్ షాప్ ఏర్పడింది. ఎక్కడ చూసినా మన నియోజకవర్గంలో ఈరోజు 3 హత్యలు ఇప్పటికీ. ఒకటి సీతారాపురంలో హత్య, ఒకటి లింగాపురంలో హత్య, ఒకటి మసీదుపురంలో హత్య. ఇవన్నీ కూడా మద్యం మత్తులో జరిగినటువంటివే. ఇవన్నీ కూడా మద్యం మత్తులో జరిగినటువంటివి కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ బెల్ట్ షాపులు తీసేయాలి, ప్రజల ప్రాణాలను కాపాడాలి. మహిళలు అత్యాచారానికి గురవుతా ఉన్నారు. ఈరోజు ఎక్కడ చూసినా విచ్చలవిడిగే మద్యం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు జరిగినటువంటి సంఘటన చూస్తే రామసుబ్బారెడ్డి ఇది హత్య. చనిపోతే 24 గంటలు కానీ ఎవరైనా చెప్పొచ్చు, 24 గంటల దాకా శవం బయటపడదు. రాత్రి ఎప్పుడో 11-12 గంటలు చనిపోతే శవం నీళ్ళ మీద తేలాడిందంటే బయట చంపి నీళ్ళలో పారేశారు. దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. నీళ్ళలో చంపి పారేయడం వల్ల ఆ శవం తేలితే పొలం దగ్గర గుట్టలు తీసుకున్నటువంటి వ్యక్తి వచ్చి ఇక్కడ ఏది ఇంటి వద్దకు వచ్చి మీ వారు ఉన్నారా వచ్చారా లేదా అని చెప్పి అతనికి ఏ విధంగా తెలిసిందో పోలీసులు విచారించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది హత్య. నిందితులను ఎటువంటి పరిస్థితుల్లో ఎంత వారైనా సరే, ఏ పార్టీ వారైనా సరే ఖచ్చితంగా నిగ్గు చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళను శిక్ష వేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం. డిఐజీ గారి కూడా నిన్న మాట్లాడాను, ఎస్పీ గారితో మాట్లాడాను, డిఐజీ గారితో మాట్లాడాను, సిఐ గారితో మాట్లాడాను. కొత్త అల్లుతా ఉంటారు దీంట్లో. ఏ విధంగా అందరూ ఒకటే విధంగా చెప్పే విధంగా ఈ నిందితులను కాపాడాలనే ఉద్దేశంతో, ఈ నిందితులను ఏ విధంగా తప్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇది హత్య కాదు, జారిపడ్డాడు అనేటప్పుడు నువ్వు రాత్రి వచ్చి జారిపడినప్పుడు ఎందుకు ఈ ఇంటి వాళ్ళకి చెప్పలేకపోయారని ప్రశ్నిస్తా ఉన్నా నేను. నిజంగా జారిపడి ఉంటే మీరు ఒక మిత్రుడు బావిలో పడిపోయి చనిపోతే నీకు చెప్పాల్సిన బాధ్యత లేదని అడుగుతా ఉన్నాం. ఇది ఖచ్చితంగా అందుకే ఇది హత్య అని కూడా నిర్ధారిస్తా ఉన్నాం, ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీన్ని తప్పుదారి పట్టించాలని చూస్తే ఎప్పుడైనా ఆందోళన చేయడానికి నంద్యాల జిల్లా యావత్తు కూడా ఖచ్చితంగా ఆందోళన చేపడతాం. ఏ విధంగా సరే న్యాయం చేసేదాకా పోరాడతామని తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.